హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఎవరని ఒక సర్వే చేస్తుంది. ఆ సర్వేలో జాతీయ ర్యాంకులు ప్రకటిస్తుంది. అంటే ఇండియాలో దాదాపు 100 మంది తీసుకుంటే ఆ 100 మంది ఇండియాలో పవర్ఫుల్ లీడర్స్ ఎవరని ఒక సర్వే చేసింది. అయితే దాంట్లో మన తెలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు 14వ ర్యాంకు, ఇటు తెలంగాణ సీఎంకు 28వ ర్యాంకు, అటు సినిమా రంగానికి సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్కు 92వ స్థానం వచ్చింది. ఇట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఎవరున్నారని కూడా సర్వే చేస్తుంది. అయితే దీంట్లో ఓన్లీ రాజకీయ రంగానికే కాకుండా ఈ 100 మందిలో ఓన్లీ రాజకీయం ఉండరు. రాజకీయం, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు, ఆ సినిమాకి సంబంధించి ఇట్లా ప్రతి రంగం నుంచి కూడా తీసుకొని ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఎవరున్నారని సర్చ్ చేస్తే వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. అయితే మన తెలుగు రాష్ట్రాలకు నుంచి చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు పేరు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు, అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్ పేరు వచ్చిందనమాట. పోయిన సంవత్సరము సేమ్ ఇదే టయానికి 39 ర్యాంక్ వస్తే ఇప్పుడు ప్రజెంట్ 28 ర్యాంక్ వచ్చిందనమాట. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు అసలు ఇంత తక్కువ ఏజ్ లో, ఐ థింక్ నాకు ఆయన 1969లో 70లో పుట్టాడు, ఆయన ఏజ్ వచ్చేసి 57 సంవత్సరాలు. అతి తక్కువ టైంలోనే ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రజెంట్ వినపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డికు ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చేసిన సర్వేలో 28 ర్యాంకు ఎలా వచ్చిందని ఒకసారి మొత్తం ఆయన రాజకీయ సంబంధించి ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీ నుంచి ఎట్టొచ్చాడు, ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా ఆయన రాజకీయంలో సక్సెస్ అయ్యాడు ఒకసారి చూద్దాం. అయితే ఆయన 2006లో ఏబీవీపీ లీడర్గా ఉండేవాడు. ఇప్పుడు 2006లో ఏబీవీపీ లీడర్ నుంచి ఆయన పొలిటికల్ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఏబీవీపీ తర్వాత ఆయన 2007లో జెడ్పీటీసీ మిడ్జిల్ మండలంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాడనమాట. తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత 2006లో టీఆర్ఎస్ లో జాయిన్ కావడం జరిగింది. కొన్ని రోజులు టీఆర్ఎస్ లో ఉన్నాడు. సో టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఆయన టీడీపీలో జాయిన్ కావడం, టీడీపీలో ఎమ్మెల్సీ కావడం. సో శాసన మండలికి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఆ టైంలో ఆయన పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, సో ఆయనకి చెప్పారంట నేను సీఎం అవుతానని. అయితే నాగేశ్వరరావు నవ్విండంట, నువ్వెట్లా సీఎం అవుతారని. ఆయన ప్రజెంట్ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు, అయితే కానీ లోకేష్ తన కొడుకు అవుతాడు, కానీ నువ్వెట్లా అవుతావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఇట్లా హేమీలు ఉన్నారు, అటు టీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కేసీఆర్ ఉన్నాడు, వీళ్ళం కాదని నువ్వెట్లా సీఎం అవుతావు అని చెప్పి నవ్విండంట. అయితే వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఏ లక్ష్యం ఉందో దాదాపు 15 ఏళ్ల కింద ఆయన డిసైడ్ చేసుకున్నాడు, నేను సీఎం అవుతానని. అంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ డివైడ్ కాలేదు. ఇది 2008-9 మధ్యలో ఆయన చెప్పిన మాటలు ఇవి. తర్వాత 2009-14 టైంలో కూడా ఆయన టీడీపీ నుంచి గెలిచాడు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత కూడా ఆయన వాస్తవం చెప్పాలంటే వాక్చాతుర్యం, ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడుతాడు. అప్పట్లోనే జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు డీకేఆర్ మంత్రిగా ఉన్న టైంలో డీకేఆర్ తో వాగ్దానం దిగాడు. అసలు ఇద్దరి మధ్యలో చాలా గొడవ నడిచింది. అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని ఈయన అనడం, అదేవిధంగా ఆమె కూడా నువ్వు నా కారు డ్రైవర్కి సంబంధంగా చెప్పడం ఆమె అనడం. సో ఇట్లా ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మనం తక్కువ అంచనా వేయద్దు. అప్పటికి డీకేఆర్ అక్కడికి వస్తే ఒక కార్యక్రమానికి వస్తే అక్కడికి ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ అయింది. సో అప్పట్లో చాలా ఇష్యూ అయింది. ఆ టైంలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గలేదు. నేను జెడ్పీటీసీ కదా, ఒక ఈమె రాష్ట్ర మంత్రి, నేను ఈమెతో ఒక గొడవ పడకూడదు కదా అని చెప్పి కూడా ఆయన అప్పుడు అక్కడ ఆలోచించుకోలేదు. ఆయన ఎప్పుడైనా సరే ఎత్తులకు పై ఎత్తులేస్తాడు. రాజకీయంలో తక్కువ పోస్ట్ ఉన్నా కానీ కూడా ఎవరితోనైనా గొడవ పడే సత్తా ఆయనకు ఉందన్నమాట. తర్వాత 2014లో ఇటు తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మొత్తానికి తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైంది. ఎప్పుడైతే 2014లో తెలంగాణ వచ్చిందో అప్పుడు ఈయన టీడీపీని వదిలేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా 2018లో పోటీ చేశాడు. కాకపోతే అక్కడ పట్నం నరేంద్ర రెడ్డి చేతిలో ఓడిపోయాడు. దాని తర్వాత 2017లో కాంగ్రెస్ లో పార్టీలో జాయిన్ కావడం, 18లో ఎలక్షన్ రావడం, పట్నం నరేంద్ర రెడ్డి చేతిలో ఓడిపోవడం, అదేవిధంగా 2018లో టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం. అట్లా వాస్తవం చెప్పాలంటే ఏదాన్ని వదులుకోలేదు రేవంత్ రెడ్డి, ఏది వచ్చిందని కూడా అందుకున్నాడు. ఇట్లా అప్పటికే వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్స్ ఉండాలి, వాళ్ళందరినీ కాదని కూడా టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవడం. అదేవిధంగా 2019లో జనరల్ ఎలక్షన్ వస్తే కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ మల్కాజిగిరిలో ఎంపీ కావడం. ఇట్లా ఆయనకు అన్ని కలిసి వచ్చాయని చెప్పొచ్చు ఏ విషయం తీసుకున్నా. అదేవిధంగా ఈయన ఇంతకుముందు 2009లో కూడా అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా ఈయనపై దాడి జరిగింది. సో ఇట్లా రేవంత్ రెడ్డి కూడా సీఎం పదవి అనేది ఏదో కామ్గా రాలేదు.
ఈయన దాడులు జరిగినాయి ఈయనపై, అదేవిధంగా ఆరోపణలు జరిగినాయి. అదేవిధంగా అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ఈయన 2-3 సార్లు అరెస్ట్ చేయించడం, జైలు పోవడం, జైలు వేయించిన తర్వాత ఈయన ఇంకా ఎక్కువ పొలిటికల్ యాక్టివ్ కావడం. నీ ఎంత చూస్తా కేసీఆర్, నిన్ను ఎప్పుడు వదలను, అవసరమైతే నిన్ను పోయి చెల్లపల్లి జైలుకి పెడతానడం, అట్లా రాజకీయంలో చాలా దుమారం లేపాయి ఈయన మాటలు. సో అక్కడ నుంచి ఈయన ప్రస్థానం ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా పొలిటికల్ ఏ మీటింగ్ పెట్టినా, రాహుల్ గాంధీ జోడో యాత్ర పెట్టినా దాంట్లో కూడా యాక్టివ్గా ఉండడం, మిగతా కాంగ్రెస్ లీడర్లతో పోల్చుకుంటే దీంట్లో అందరికన్నా ముందు అన్నమాట. వాస్తవంగా మాట్లాడాలంటే ఈయన ఒక ఏబీవీపీ లీడర్ నుంచి తెలంగాణ సీఎం స్థాయికి ఏ విధంగా వచ్చాడు, ఆయన పడిన శ్రమ ఏంటంటే, వాస్తవం చెప్పాలంటే మిగతా లీడర్లని ఈయనను కంపేర్ చేస్తే ఈయనకు ఒక మందు అలవాటు లేదంటున్నారు. అదేవిధంగా మిగతా కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఈయన లక్ష్యం మీద ఫోకస్ చేయడం వల్లనే ఈ పోస్టు వచ్చిందని కూడా పొలిటికల్ వర్గాలు చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఆ విధంగా 2023 డిసెంబర్ 7న తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తర్వాత 2024 అనుకుంటా, 2024లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 రావడం, బీఆర్ఎస్కు 0, అంటే ఏం రాలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం పరంగా మనం చెప్పలేము దీన్ని, ఆయన సక్సెస్ అయినాడా లేదని. కాకపోతే ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు చేసిన ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఎవరని సెర్చ్ చేస్తే ఈయన పేరు రావడం, ఈయనకి 28వ ర్యాంకు రావడం అనేది చాలా సంతోషకరం. చూడాలి మళ్ళీ ఈయన పెట్టుకున్న, వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలు సాధించాడు అంటే ఆయన సీఎం కావడం. మళ్ళీ సీఎం అయిన తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉంటాడు. ఆయన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసి ఇంకా భవిష్యత్తులో ఈ పార్టీ కాకుండా ఇంకా ఆయన సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉందా అని వేచి చూడాలి. సో ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డికి ఈ 28వ ర్యాంక్ రావడం అనేది జాతీయ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఆయన పేరు రావడం అనేది చాలా సంతోషకరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.